నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్యకర్తలకు స్ఫూర్తి ప్రేరణ సోము వీర్రాజు. ఆయనకు పదవి, కార్యకర్తలకు దక్కిన గౌరవం. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. రాజమండ్రి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సోము. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఘనంగా ఎమ్మెల్సీ సోముకు అభినందన సత్కారం. నగరంలో భారీ ర్యాలీ, వేలాదిగా హాజరైన కార్యకర్తలు. అభివృద్ధి రాజకీయమే నా ఆలోచన. ఎమ్మెల్సీ సోము. ప్రణాళికగా వెళ్తున్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. నగరంలో వీధి కుక్కల నివారణకు చర్యలు. కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు చేయిస్తున్నాం. పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పందుల సమస్యకు పరిష్కారం చూపిస్తాం. సీఎం సహాయ నిధి ద్వారా 79 మందికి 1,20,00,000 సాయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పార్టీ పట్ల అంకిత భావం, నిబద్ధతతో పనిచేస్తూ తనలాంటి ఎంతో మందికి ఎమ్మెల్సీ, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు స్ఫూర్తిగా, ప్రేరణగా నిలుస్తారని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. సోము వీర్రాజు బీజేపీ పార్టీ తరపున రాష్ట్రంలో రెండోసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన ఒకే ఒక్క నాయకుడిగా నిలిచిన సందర్భంగా మంగళవారం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఆయనకు భారీ అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జిల్లా పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు పర్యవేక్షణలో జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో అభినందన సత్కార సభ సందర్భంగా ముందుగా స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద నుండి సభా ప్రాంగణం మంజీరా కన్వెన్షన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. భారీ ఎత్తున బాణాసంచా కాలుస్తూ, పూలదండలు వేస్తూ, పూలు జల్లుతూ సభా ప్రాంగణానికి తోడ్కొని వచ్చారు. అనంతరం మంజీరా కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన అభినందన సత్కార సభకు ఫిక్కి నాగేంద్ర అధ్యక్షత వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే కార్యకర్తకు బీజేపీలో ఎంత పెద్ద గుర్తింపు దక్కుతుందో సోముకు పదవి దక్కడమే ఒక ఉదాహరణ అని అన్నారు. తాను పార్టీలో 30 ఏళ్లుగా పనిచేయబట్టే కేంద్ర మంత్రి పదవి అవకాశం దక్కిందని, తనను పార్టీలో ప్రోత్సహించిన వారిలో సోము వీర్రాజు ప్రథములని అన్నారు. తనలాంటి ఎంతో మంది శిష్యులు కేంద్ర రాష్ట్ర మంత్రి పదవుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయనకు పదవి దక్కలేదని, ఏనాడు బాధపడకుండా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారని అన్నారు. అందుచేతనే ఎమ్మెల్సీకి ఆయన్ను ఎంపిక చేయడాన్ని పార్టీలో అందరూ స్వాగతించారని అన్నారు. ఎమ్మెల్సీ కోసం ఆయన ప్రయత్నించలేదని, పదవే ఆయన్ను వెతుక్కుంటూ ఇంటికి వచ్చిందన్నారు. బీజేపీలో పైరవీలకు అవకాశం ఉండదని గుర్తుంచుకోవాలని అన్నారు. పార్టీకి మనం పడ్డ కష్టమే మనకు గుర్తింపునిస్తుందని అన్నారు. 2024లో పోటీ చేసే అవకాశం రానప్పటికీ పార్టీ పట్ల ఏమాత్రం వ్యతిరేకత చూపించకుండా పనిచేసిన అంకిత భావం గల కార్యకర్త సోము అని అన్నారు. బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఉండవని, గ్రూప్ రాజకీయాలు చేసేవారికి పార్టీ చరమగీతం పాడుతుందన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరం రాజకీయాల్లో సోము వీర్రాజు తనదైన ముద్ర వేశారని అన్నారు. తొలినాటి నుండి ఒకే రాజకీయ పార్టీలో ఉండి పనిచేసిన కార్యకర్తల్లో సోము వీర్రాజు ప్రథమ స్థానంలో నిలుస్తారని అన్నారు. ప్రస్తుతం మోదీ నాయకత్వంలో బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్నత స్థితిలో ఉండని, అయితే బీజేపీకి సరైన గుర్తింపు లేని రోజుల నుండి సోము వీర్రాజు అంకిత భావంతో కష్టపడి పనిచేశారని అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తను అందలం ఎక్కించిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. సోము వీర్రాజు స్పందిస్తూ, తాను మొదటి నుండి అభివృద్ధి రాజకీయాలను కాంక్షించారని అన్నారు. బీజేపీ దేశాన్ని అగ్రభాగాన నిలబెట్టేందుకు సుదీర్ఘ ప్రణాళికలతో పనిచేస్తుందన్నారు. దేశంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడుపుతుందన్నారు.
దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించే విషయంలో బీజేపీని ఎవరూ పక్కకు తప్పించలేరని అన్నారు. తనకు పదవుల కన్నా కార్యకర్తల అభిమానమే ముఖ్యమని అన్నారు. పార్టీలో తొలి నుండి సీనియర్ నాయకులు వారణాసి సూర్యనారాయణ, చలపతిరావుల అడుగుజాడల్లో ఏ విధంగా పనిచేసినది వివరించారు. తనపై వైసీపీ ముద్ర వేయడంపై ఆయన స్పందించారు. గతంలో బీజేపీ ప్రభుత్వం వైసీపీకి అప్పులు చేయడానికి అవకాశం, పోలవరానికి నిధులు, విశాఖ స్టీల్కు నిధులు, రైల్వే జోన్ లాంటివి ఇవ్వలేదని గుర్తు చేశారు. రానున్న తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. అవినీతి రాజకీయాలను బీజేపీ ఎన్నడూ ప్రోత్సహించదని అన్నారు. ఆక్వాకల్చర్ ఎగుమతుల విషయంలో అమెరికా ఆంక్షల నేపథ్యంలో రాష్ట్రంలోని రొయ్యి రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషి చేస్తారని అన్నారు. తనలాంటి ఒక కార్యకర్త నామినేషన్ వేయడానికి పార్టీ 2 ప్రత్యేక విమానాలను వినియోగించిందంటే కార్యకర్తకు పార్టీ ఎంతగా విలువను ఇస్తుందో అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ సభలో ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, ఈశ్వర్రావు, నలిమిలి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీవీఎన్ మాధవ్, పార్టీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, వేటకూరి సూర్యనారాయణరాజు, సినీ నటుడు భద్రం, జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, కంబాల శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాక సత్యనారాయణ, బొమ్మల దత్తు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, వివిధ సంఘాల వారు సోము వీర్రాజును పూలదండలు, బొకేలు, సాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ముల్లపూడి రేణుక, నిర్మల, అయినంపూడి శ్రీదేవి, రేలంగి దేవి, పరిమి రాధ, అడబాల రామకృష్ణ, యనుమల రంగబాబు, గరిమెల్ల చిట్టిబాబు, కొరగంటి సతీష్, కొంతం కృష్ణ, గుర్రాల వెంకట్రావు, పన్నాల లక్ష్మీ సంతోషి, కొత్తపల్లి గీత, ఆకుల శ్రీధర్, అడపావర ప్రసాద్, భూరా రామచంద్రరావు, పడాల నాగరాజు, కందికొండ రమేష్, వీర వీరాంజనేయులు, ఆర్ఎస్ఎస్ నాయకులు ఓలేటి సత్యనారాయణ, కాపు సంఘం నాయకులు రామినేడి మురళి, చింతం వీరబాబు, వక్కపాటి మురళి, కొత్తపల్లి బాలు, జగదీష్, క్రెడై ప్రతినిధులు బుడ్డిగ శ్రీను, సురవరపు శ్రీనివాస్ కుమార్, చల్ల బాలమురళి, అయ్యల గోపి, పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గురించి ఆంధ్రప్రదేశ్లో తెలియని వాళ్ళు ఉండరు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలియని వాళ్ళు ఉండరు. ఆయన కమిట్మెంట్ ఎలాంటిది అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ చేస్తున్నారు. ఆయన పార్టీ ఆల్రెడీ పోషించున్నారు. ఆ తర్వాత మన చేయటం వలన నాకు గత 12-13 సంవత్సరాల నుంచి చాలా క్లోజ్గా కలిసి పనిచేసాం. మన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పొత్తులప్పుడు కూడా ఆయన పట్టువదలని విక్రమార్కుల్లాగా ప్రతి సీటుకి ప్రతిదానికి కూడా చాలా గట్టిగా పోట్లాడేవారు. అలాగే ఆయనకి లాస్ట్ టైము ఎమ్మెల్సీ రావటం అప్పుడు సంతోషం అని అనుకుంటే, ఇప్పుడు మళ్ళీ పార్టీ అధిష్టానం ఆయన సేవలు గుర్తించి మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది అందరూ కూడా సంతోషించారు. కాబట్టి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో మంచి రాజకీయ పటిమతో ఎమ్మెల్సీగా కౌన్సిల్లో ఆయన గళం విప్పి ప్రజాసేవ కోసం, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇంకా బాగా కష్టపడాలని చెప్పి ఆ భగవంతుడిని ఆయనకి అన్ని విధాల ఆశీస్సులు కల్పించమని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీకి ఎన్నికైన తర్వాత ఒక మనిషికి వచ్చే ఆనందం కన్నా ప్రతి కార్యకర్తలోని ఎన్నికైన అప్పటి నుంచి నామినేషన్ దగ్గర నుంచి మొన్న ప్రమాణ స్వీకారం మన తిరుమల గుడికి వెళ్ళినప్పుడు దారి పొడవున ప్రతి ఊర్లోనే ఆపి కార్యకర్తలు చేసుకున్న సంబరాలు చూస్తుంటే నాకు చాలా 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 ఆనందం అనిపించింది. ఇది మీ విజయం, ఇది మీ విజయం. ఒక రంగంలోకి వెళ్ళాలి అనుకుంటే, నాకు శ్రీరంగం ఒక రంగంలోకి వెళ్ళాలంటే మన దాంట్లో ఒక ఆదర్శప్రాయాలు ఎవరైనా చూస్తాం. మా అందరికీ మెగాస్టార్ చిరంజీవి గారు ఆదర్శప్రాయాలు. అలాగే ఒక రాజకీయ రంగంలోకి రావాలి, ఒక బీజేపీలోకి రావాలి అంటే ఆంధ్రప్రదేశ్కి ఆయన ఒక మెగాస్టార్.
సోము వీర్రాజు గారు. వారి గురించి 2 విషయాలు మాత్రమే నేను చెప్పి ముగిస్తాను. సోదరులారా, సర్పంచ్ పదవి ఇవ్వలేదనో, వార్డు మెంబర్ పదవి ఇవ్వలేదనో, మున్సిపల్ చైర్మన్ ఇవ్వలేదనో, ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదనో, ఎంపీ సీట్ ఇవ్వలేదనో, ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి 75 సంవత్సరాల రాజకీయ పరిణామ క్రమంలో నమ్మిన సిద్ధాంతం నుంచి ఈరోజు రెండోసారి శాసన మండలి సభ్యుడి వరకు పనిచేసినటువంటి సోము వీర్రాజు గారు ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వారొక స్ఫూర్తిదాత. మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. 2024లో భారతదేశంలో నరేంద్ర ఉన్నారని టీవీల్లో అందరూ కూడా మనందరం కూడా చూసాం. అనేక మంది కార్యకర్తలు కూడా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయినాం. ప్రమాణ స్వీకారం పూర్తి అయింది. శ్రీనివాస్ వర్మ గారు ఆంధ్ర భవన్కి వచ్చారు, అన్ని టీవీ ఛానళ్ళల్లో వచ్చారు. అక్కడికి వర్మ గారిని అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, వర్మ గారు మీరు చాలా అదృష్టవంతులు, అనూహ్యంగా మీ పేరు వచ్చింది, మీరంతా చాలా అదృష్టవంతులు, మీరు ఎట్లా కేంద్ర మంత్రి అయినారని చెప్పి జర్నలిస్టులు అందరూ కూడా వర్మ గారిని ప్రశ్న అడిగారు. నేను, వీర్రాజు గారు, ఈ వేదిక మీద ఉన్న పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు అందరం కూడా పక్కనే ఉన్నాం. నేను కూడా వర్మ గారు ఏం చెప్తారని చూశాను. జర్నలిస్ట్కు వర్మ గారు చెప్పింది ఏంటంటే, అనూహ్యంగా వర్మ కేంద్ర మంత్రి కాలేదు, 30 సంవత్సరాలు ఈ పార్టీలో కార్యకర్త కాబట్టి నేను కేంద్ర మంత్రి కాగలిగినానని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, బీజేపీ కార్యకర్తకు ఉన్నటువంటి విశ్వాసం, సోము వీర్రాజు గారు ఊరికే రెండోసారి ఎమ్మెల్సీ కాలేదు. భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నుంచి కుప్పం వరకు, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ప్రతి జిల్లా తిరిగినటువంటి ఏకైక నాయకుడు సోము వీర్రాజు గారు తెలుగు రాష్ట్రాల్లో అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, శాసనమండలి సభ్యులుగా ఎంపికైనటువంటి శుభ సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఎన్నుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఒక పక్కన పెడితే, ఇంకా విభిన్నమైనటువంటి దృక్పథం ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క అంకిత భావాన్ని, నిబద్ధతని దగ్గర నుంచి గమనించిన వారిలో ఒకటిగా సోము వీర్రాజు గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్లో ఎన్ఎస్వి విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు భారతీయ జనతా పార్టీకి యువ నాయకులుగా ఉన్నారు. రాజమండ్రిలో ఆ రోజున కొద్దిమంది మాత్రమే నిరంతరం భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలని ప్రపంచంలోనే ఉత్తమ నాయకుడిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు గమనించిన తర్వాత చాలా మంది భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇందులో ఏమి అనుమానం లేదు. కానీ ఆ రోజుల్లో మరో గొప్ప విషయం, ఎవరైతే క్షేత్రస్థాయిలో కార్యకర్తగా తిరిగి పార్టీ విధానాలని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళగలిగారో, ఎవరైతే నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలుగా పనిచేశారో వారిని అందలం ఎక్కించడం లాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తొలి నుంచి కూడా చేపడుతూనే ఉంది. అందులో భాగంగానే ఇందాక చెప్పారు, 3 దశాబ్దాల పాటు కార్యకర్తగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వటం, అదేవిధంగా మాధవ్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వటం, అదేవిధంగా ఇవాళ సోము వీర్రాజు గారిని 2వ పర్యాయం సైతం ఎమ్మెల్సీగా తీసుకోవడం అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ డబ్బు మరొకటి ప్రధానం కాదు, కులం ప్రధానం కాదు. కేవలం నిబద్ధతతో పనిచేసినటువంటి వాళ్ళు, అంకిత భావంతో పనిచేసినటువంటి వాళ్ళు, నిరంతరం పార్టీ ప్రయోజనాల్ని కాపాడడానికి కృషి చేసినటువంటి వారికి మాత్రమే భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత స్థానం ఇస్తుందనేటువంటి మాటని ఈ సందర్భంగా అర్థమవుతూ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నుంచి వేరెవరు రెండవసారి శాసన మండలికి ఎంపిక కాలేదేమో అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో రెండవసారి శాసన మండలికి సోము వీర్రాజు గారిని ఎంపిక చేయడం ద్వారా
పెద్దలందరూ చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ మరి సుదీర్ఘకాలంగా 4.5 దశాబ్దాలుగా ఒకే పార్టీతో భారతీయ జనతా పార్టీలో సుశిక్షితులైన కార్యకర్తగా నాయకుడిగా భారతీయ జనతా పార్టీకి సేవలు అందిస్తూ భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి అధికారంలోకి వస్తుంది అనే ఊహ లేకపోయినప్పటికీ నమ్ముకున్న పార్టీ కోసం అవిరళంగా కృషి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక శక్తిగా ఎదగడం కోసం తన వంతు కృషి చేసిన పెద్దలు శ్రీ సోము వీర్రాజు గారు. అంటే బాబు సైడ్ బయట ఒకసారి అయిపోయింది చివరిలో ఎవరు వేదిక మీదకి రావద్దు. సభ్యత్వం లభించిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలే కాదు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కార్యకర్తలుగా ఎవరికి వారు ఎమ్మెల్సీగా ఫీల్ అయినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాం. ఏ ఒక్కరూ కూడా రాష్ట్ర పార్టీ అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర పార్టీ సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. వీర్రాజు గారిని ఎమ్మెల్సీ చేయడం అనేది పార్టీ యొక్క బాధ్యత. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ఏకాభిప్రాయం వీర్రాజు గారు ఎమ్మెల్సీ కావాలనేటువంటి కోరిక అనేది రాష్ట్రం అంతా కూడా చాలా మంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందరూ కూడా వీర్రాజు గారికి ఇస్తే మాకు ఎవ్వరికీ అభ్యంతరం లేదు. వీర్రాజు గారు కాకపోతే వీర్రాజు గారు కనుక కాకపోతే వీర్రాజు గారు వద్దనుకుంటే మేము ప్రయత్నం చేసుకుంటాం. కానీ వీర్రాజు గారికి ఇవ్వాలని పార్టీ నిర్ణయం చేస్తే అందరూ ఎవరైతే ఆశించారో వారంతా కూడా ఏకాభిప్రాయం చెప్పినటువంటి పరిస్థితి. అంటే భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తకి ఎంత పెద్ద ఎత్తున గుర్తింపు ఉంటుందనేటువంటి విషయానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఇవాళ ముఖ్యంగా మిత్రుడు భోజనానికి ఆగాను కార్యకర్తలందరూ కూడా కలవడం, ఇదంతా కూడా ఒక కార్యకర్తకి అవకాశం కల్పించాడు, ఆర్గనైజేషన్ నాకు ఈ అవకాశం కల్పించింది. ఒక బాధ్యత అనేది అది ఎంత పెద్దది అనే విషయాన్ని నా అనుభవంతో మీ అందరూ కూడా చెప్తున్నాను. నాకు 14లో నేను ఎలక్షన్ కమిటీ చైర్మన్. మొన్న నేను బుచ్చి చౌదరి గారు జన్మదినానికి వెళ్ళాను. వాస్తవంగా 14లో కూటమి పెద్దలు, కానీ మాణిక్యాలరావు గారికి సీట్ ఇచ్చాం. అలానే నరసాపురంలో అనుకోని విధంగా ఒక కొత్త వ్యక్తి పెద్దల్ని మనం పార్టీలోకి తీసుకొచ్చాం. నేను ఈ జోన్లో పనిచేసే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, సార్ మాణిక్యాల గారి కొత్త, నేను మళ్ళీ రాజమండ్రిలో పోటీ చేయడం, నేను మంత్రి అవ్వచ్చు కానీ ఆయన నెగ్గాలి, అక్కడ నరసాపురం నెగ్గాలి, రాజమండ్రి కూడా నెగ్గాలి. ఈ 3 నేను తిరుగుతాను సార్ పార్టీ కోసం, నన్ను వేరే విధంగా అనుకోవద్దు. ముందు నేను చెప్పలేదు ఈ విషయం, చెప్పకపోతే రాజమండ్రి సీట్ మళ్ళీ రాదు. దీన్ని పార్టీలో కొత్తగా చేరినటువంటి ఆకుల సత్యనారాయణ గారికి ఇస్తాను సార్ అంటే వారు పెద్దలు అంగీకరించారు. ఇష్టం వీర్రాజు అన్నారు. నాకు తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. పార్టీలో చాలామంది కార్యకర్తలు ఇప్పుడు ఏదేదో కోరుకుంటూ ఉంటారు, వీళ్ళది అదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుందని. కానీ మీ హృదయంలో ఉన్న ఆ ప్రేమ నాకు చాలా. అంతే తప్ప ఎక్కువగా ఎవరి గురించి మీ ప్రేమతో నా గురించి ఆలోచన చేయొచ్చు. నేను ఈ విషయాన్ని కూడా ఎందుకు ప్రస్తావించానంటే
నాకు ఇది చాలు. నేను మినిస్టర్ అవ్వాలంటే నేను రాజమండ్రిలో 14లోనే మంత్రి అయ్యేవాడిని. కోరికలు కాదు, కమిట్మెంట్ ప్రధానం. మనకి కోరికలు ఉండడం, ప్రతి కార్యకర్తకి కోరికలు ఉండాలి. కోరికలు ఉండడం అనేది తప్పు కాదు, కమిట్మెంట్ అనేది ప్రధానం. మన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ. పార్టీ కాదు, ఇది భారతదేశం కోసం ఎప్పుడైనా ప్రపంచ దేశాల్లో దీన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలనుకుంటే ఒక సంకల్పంతో పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ భారతీయ జనతా పార్టీ. పెద్ద లక్ష్యం, సుదీర్ఘమైనటువంటి లక్ష్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దీని ఆలోచనలే వేరుగా ఉంటాయి భారతీయ జనతా పార్టీని. ఈ పార్టీని ఎప్పుడు పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఏ రాజకీయ పార్టీ కానీ బాధ్యత నుంచి, పవర్ నుంచి తప్పించేటువంటి ప్రసక్తి లేదు. ఎప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఉంటాం. అధికారం కోసం కాదు, అభివృద్ధి చేయాలి ప్రతి గ్రామం కూడా. అది నా యొక్క సంకల్పం, నా యొక్క కమిట్మెంట్, నా యొక్క ఆలోచన, నా యొక్క నిద్రలో ఉన్న అదే నా ఆలోచన. నా ప్రతి ప్రాంతంలో కూడా నా సమస్య ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు మన దేశ ప్రధాని గురించి వారి మనసులో ఉన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి, ఇట్స్ ఎన్ హిస్టారికల్ నెసెసిటీ అని వారు అంటున్న సందర్భంలో మనం వారి లీడర్షిప్లో ఈవేళ మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. దీన్ని మనం అందరం కూడా ఇప్పుడు వర్మ గారు చెప్పారు. నేను ఎక్కువ సమయం మాట్లాడను, చాలా సఫికేషన్గా ఉంది. రాష్ట్రంలో వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన సంఘటనపై ప్రభుత్వం అప్రమత్తమైందని, ఇకపై ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా మున్సిపల్ వైద్య శాఖ మంత్రులు సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రాజమండ్రిలో వీధి కుక్కల బెడద లేకుండా ఇప్పటికే తగు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమండ్రిలో 20,000 కుక్కలు ఉన్నాయని, వాటిలో 13,000 కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు చేయించినట్లు నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగ అధికారులు రికార్డెడ్గా చెబుతున్నారని అన్నారు. క్వారీ ప్రాంతంలో ఉన్న ఏవీసీ సెంటర్ ద్వారా రోజుకు 15 కుక్కలకు ఆపరేషన్లు చేసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక తాను చొరవ తీసుకుని అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం రోజుకు 50 కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు చేసే అవకాశం ఉందని ఆయన వివరించారు. రాజమండ్రి నగర ప్రజలు వీధి కుక్కల గురించి ఆందోళన చెందనవసరం లేదని, వాటి నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి వారిపై ఓ కన్నేసి ఉంచాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. ఏ వార్డుల్లో వీధి కుక్కలు అధికంగా ఉన్నాయో గమనించి వాటి సంఖ్య పెరగకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు చేయించేందుకు అన్ని చర్యలు అధికారులు తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. నగరంలో పందుల బెడద లేకుండా కూడా తగు చర్యలు చేపడతామని చెప్పారు. 51 మంది పందుల పెంపకందారులు ఉన్నారని, ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వారందరినీ ఒప్పించి నగర శివారు ప్రాంతాలకు తరలించేలా చర్చలు జరిపామని, కానీ నాటి వైసీపీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని, దాంతో వారికి తమపై కూడా నమ్మకం పోయిందని చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున పందుల సమస్యకు పరిష్కారం చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నగరంలో ప్రైవేట్ ఆసుపత్రి వద్ద రోడ్డు మీద వాహనాలు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని, కొన్ని ఆసుపత్రులకు సెల్లార్లు లేవని ఓ విలేకరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకురావడంతో ఈ సమస్య పరిష్కారానికి రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం చేపడతామని చెప్పారు.
సీఎం సహాయ నిధి ద్వారా 79 మందికి ₹1,20,00,000 అందజేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. గతంలో వైసీపీ పాలనలో రాజమండ్రి సిటీలో ఒక్కరికి కూడా సీఎం సహాయ నిధి ద్వారా సహాయం చేయలేదని విమర్శించారు. ఇటీవల లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్సకు ₹25 లక్షల కావాలని ఒకరు వచ్చారని, దీనిపై సీఎం సహాయ నిధి ద్వారా ₹10 లక్షల ఎల్ఓసి మంజూరు చేశారని చెప్పారు. ఈ విషయంలో స్పందించి సాయం చేయడానికి ముందుకు వస్తున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా సుమారు 60 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, అవి కూడా త్వరలో మంజూరు అవుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వినూత్న, ఏబీసీ సెంటర్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ డాక్టర్ అరుణాదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షేక్ మదర్సా అలీ, అసిస్టెంట్ ఇంజనీర్ జి షర్మిల తదితరులు పాల్గొన్నారు. ఏదైతే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా సుమారు 15,000 స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయన్నది వారిచ్చిన అంచనా. కానీ మేము అంటే కార్పొరేషన్ సిబ్బంది ఏదైతే ఇప్పుడు నాతో ఉన్న ఎంహెచ్ఓ గారు కానీ, ఈఈ అలీ గారు కానీ, అలాగే ఏబీసీ ఏదైతే ఈ సెంటర్ ఉందో సెంటర్లో ఉన్న డాక్టర్ గారు కానీ, మా ఏఈ గారు కానీ, వీళ్ళందరూ వార్డ్ వైజ్ చేసిన సర్వే బట్టి మాకు తెలిసిన సంఖ్య సుమారు 20,000 మంది 20,000 కుక్కలు ఉన్నాయి. ఇప్పటికే సర్జరీస్ అయ్యి యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ అయిన కుక్కల సంఖ్య 13,000 అయినాయి. ఇదంతా కూడా చాలా రికార్డెడ్గా ఉంది. 13,000 కుక్కలు ఈరోజు రాజమండ్రి సిటీ పరంగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ అయ్యింది. వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయించున్నాం. అది కాకుండా ఇంకా మనకి 7,000 మటుకు చేయాల్సిన అవసరం ఉంది. 7,000 కుక్కలకి మనం చేయాల్సిన అవసరం ఉంది. స్వతహాగా మీరు క్వారీ జంక్షన్లో చూశారు. ఆ ఏబీసీ సెంటర్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఒక డాక్టర్ ఒక ఆపరేషన్ థియేటర్తో రోజుకి 15 కుక్కల్ని ట్రీట్ చేయడం, వాటిని 3 రోజులు అక్కడ ఉంచడం, 3 రోజులు అయిన తర్వాత ట్రీట్ అయిన వాటిని ఎక్కడ తీసుకొచ్చారు అక్కడ వదిలిపెట్టడం అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంఖ్యని అవగాహన చేసుకొని, లేదు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, మనం ఇంకా ఏబీసీ సెంటర్లో కెపాసిటీ పెంచాలి, కెనల్స్ పెంచుకోవాలి, పెంచుకున్నట్లయితే రోజుమారీ చేసే ఆపరేషన్ సంఖ్య కూడా పెరిగినట్లయితే మనం వీటన్నిటికి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయి యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ కూడా అయినట్లయితే ఎవరికి ఇబ్బందికరంగా ఉండదు, ప్రజలు సురక్షితంగా ఉంటారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఏదైతే స్కూల్కి వెళ్ళడమో వస్తున్నప్పుడు లేకపోతే సాయంత్రం పూటలో ఆడుకుంటున్నప్పుడు వీటి వల్ల ఏ ఇబ్బంది కలగదని ఆలోచనతోటి ఈ 10 నెలలు కూడా అదే పని మీద అవగాహన చేసుకొని వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయించుకొని ఇప్పుడు వరకు 100 కెనాల్స్ ఉండే చోట అదనంగా ఇంకొక 60 కెనాల్స్ని నిర్మించుకున్నాం. ఇంకొక 8 ఐసోలేటెడ్ కెనాల్స్ అంటే బాగా ఇబ్బందికర ఇన్ఫెక్షన్స్ ఉన్న డాగ్స్ కూడా, అంటే మొత్తం కలిపి 168 అంటే 168 కెనాల్స్ ఇప్పుడు అందుబాటులోకి రావడం కూడా జరిగింది. కూటమి వచ్చిన తర్వాత కొత్తగా మనం ఈ షెడ్స్ వేసుకున్నాం. ఈ షెడ్స్లోనే మనం ఒక ఎడిషనల్గా 60 కెనాల్స్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఆపరేషన్ థియేటర్కి ఫుల్లీ ఎక్విప్డ్ అదనంగా ఇంకొక ఆపరేషన్ థియేటర్ని కూడా రన్నింగ్లో తీసుకురావడం జరిగింది. ఫుల్లీ ఎక్విప్డ్ మొత్తం ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు మొత్తం కలిపి 2 డాక్టర్సు, 2 ఆపరేషన్ థియేటర్స్, 4 టేబుల్స్, అంటే ఇప్పుడు రోజుకి ఒక 40 నుంచి 45 డాగ్స్ని అక్కడ ట్రీట్ చేసే కెపాసిటీ ఉన్న సెంటర్గా ఇప్పుడు ఈరోజు రాజమండ్రి ఏబీసీ సెంటర్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తులు అనే నినాదంతో ప్రపంచంలో ఆరోగ్య దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా బాధ్యతను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలు పాటించాలని, ప్రజలందరూ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందించే అన్ని సేవలతో పాటు
ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ వారిచ్చే ఆరోగ్య సలహాలు పాటించాలని అన్నారు. ముఖ్యంగా తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్యంపై దృష్టి సారించడం, వారికి అవసరమైన వైద్య సేవలు అందించడం, తద్వారా మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గించడానికి కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఎన్పి పద్మశ్రీ రాణి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె విజయ్ కుమారి, సిపిఓ ఎల్ అప్పలకొండ, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కెఎన్ జ్యోతి, జిల్లా ఆఫ్థమాలజిస్ట్ సుధీర్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తదనంతరం రాజవోలు రోడ్డులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఇన్ఛార్జ్ జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ మౌనిక, డాక్టర్ నిశాంత్, డిపిహెచ్ఎన్ఓ వసంతలక్ష్మి, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి అందరూ కూడా ఆరోగ్యంగా బాగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందం ఉండాలి. అందరూ ఆరోగ్యం ఉండడానికి ప్రయత్నం చేయండి. మన ఐసిడిఎస్ వాళ్ళు బాగా ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు చూస్తుంది. అదేవిధంగా ఆరోగ్య శాఖ వారు కూడా కూడా వీటికి సంబంధించి ప్రచారం చేస్తూ వారి యొక్క ఆదేశాలను చిన్న చిన్న రోడ్డు చిన్న జనాలు ఏదైతే ఆరోగ్య సమస్యలు వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో సంప్రదించి బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఆరోగ్యాన్ని కాపాడుతూ బాగుండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి యొక్క సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ద్వారా ఈరోజు మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నామని, అదేవిధంగా వారి యొక్క సూచనల ప్రకారం బాగా ఆరోగ్యంగా ఉండాలి. నేటి సమాజంలో చాలా మంది మూఢనమ్మకాలు, తావీదులు, చేతబడుల పేరుతో మోసానికి గురవుతున్నారని, వాటి పట్ల అవగాహన కల్పించుకొని చైతన్యవంతం కావాలని పలువురు వక్తలు కోరారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సాయికృష్ణ థియేటర్ వద్దనున్న ఎస్జిఎస్ ప్రభుత్వ ట్రైనింగ్ కళాశాలలో ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మానవతా కార్యవర్గ సభ్యుడు, కేఎస్ఆర్ ఆసుపత్రి అధినేత, మాజీ కార్పొరేటర్ డాక్టర్ కొమ్మ శ్రీనివాసరావు కాబోయే ఉపాధ్యాయులకు సమాజంలో మూఢనమ్మకాలు, చేతబడులు, తావీదులతో చేస్తున్న మోసాలను ప్రయోగాత్మకంగా వివరించారు. ప్రజలు ఈ రోజుల్లో ఇంకా స్వామీజీలు, కోయధొరల చేతుల్లో మోసపోయి డబ్బులు, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారని వివరించారు. కాబోయే ఉపాధ్యాయులందరూ తాము పనిచేసే పాఠశాలల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో మానవతా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మద్యం తాగడం వల్ల కలిగే అనర్థాలు, చేతబడుల పేరుతో ఎలా మోసం చేస్తున్నారన్న దానిపై సోదాహరణంగా తెలియజేశారు. ఈ రోజుల్లో మంచి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని, ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా సరైన వైద్యుడి వద్దకు వెళ్ళి చికిత్స చేయించుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకునే అవకాశం ఉందన్నారు. మానవతా ప్రతినిధులు మాట్లాడుతూ శరీర దానం, అవయవ దానం, నేత్రదానంపై ప్రతి ఒక్కరూ చైతన్యవంతం కావాలన్నారు. మృతి చెందిన తరువాత అవయవాలు, కార్నియా దానం చేయడం వలన చాలామందికి ప్రాణదానం చేయడానికి, శరీరదానం చేస్తే వైద్య విద్యార్థుల ప్రయోగాలకు ఉపయోగపడుతుందన్నారు. అలా చేయడానికి ఆసక్తి ఉన్నవారు మానవతా సంస్థను సంప్రదిస్తే సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం శాంతి ఈఎన్టీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సత్తి రవికాంత్, మానవతా కేఎస్ఆర్ ఆసుపత్రి సహకారంతో ఒకరికి వినికిడి యంత్రాన్ని బహుకరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె బ్రహ్మచారి, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ కొమ్మ సుస్మితలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానవతా రీజనల్ చైర్మన్ సిహెచ్ఎస్ఎన్ ప్రసాద్ రెడ్డి, ప్రెసిడెంట్ పి కృష్ణప్రసాద్ రెడ్డి, ప్రియదర్శిని కె ప్రకాష్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సత్యాజీ, బోర్లగడ మురళి,
బిఎస్ఎన్ మూర్తి, టి రవి, ఉప్పాల శ్రీను, కె ధుండిరాజు, రుద్రమదేవి ఆజాద్, రాజ్యలక్ష్మి, పి అప్పారావు, మెహర్ మధు, మద్దుల మురళి, గాంధీ మాస్టర్, కెల్ల జయలక్ష్మి, బదిర మహిళ, బొంతు మల్లిక తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారితో మాట్లాడచ్చు. మాట్లాడే థ్యాంక్ యూ అయితే మాకు నా చిన్నప్పటి నుంచి ఈ మూఢనమ్మకాల మీద డోసు ఇవ్వడం, ప్రజలను జాగృతం చేయడం ఇవన్నీ మా పిల్లల దగ్గర నుంచి ఇప్పటివరకు చేస్తూనే వచ్చాము. లాస్ట్ టైము ఈ టీచర్స్ని చూసిన తర్వాత నాకెందుకో మళ్ళీ వీటి మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్య విషయాలు ప్లస్ ఈ యొక్క చేతబడులు, సిల్లంగులు, తావెత్తులు ఇవన్నీ కూడా ఎలా చేస్తారు, ప్రజల్ని ఎలా మోసం చేస్తారు అది చెప్తూ అది ఎందుకు ఎలా చేస్తారని కూడా మీకు వివరించడం జరుగుతుంది. ఈసారి స్టార్ట్ చేస్తాను, మీకు స్టార్ట్ చేస్తాము. ఈ మధ్యన ప్రభుత్వం సారా మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, ప్రజల్లో అవగాహన తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం తలపెట్టిందండి. అది సారా వల్ల ఉపయోగాలు ఏంటి? సారా వల్ల ఉపయోగాలు ఉన్నాయండి. ఏంటంటే ఈ సారా తాగడం వల్ల తొందరగా ముసలితనం రాదండి. అలాగే సారా తాగడం వల్ల ఇంట్లో దొంగలు పడరండి. అలాగే సారా తాగడం వల్ల కుక్కలు కరవమండి. ఈ 3 కాన్సెప్ట్స్ ఏంటంటే దీనికి మెయిన్ ఈ సారా గురించి మా దగ్గర మందు ఉందండి. ఈ సారా తాగిన వాళ్ళకి దీంట్లో చిన్న ముక్కలో చెప్పాలంటే సారా తాగడం వల్ల ఏంటంటే ఎందుకు ముసలితనం రాదంటే వాడు మొత్తం సారా తాగి 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 లంగ్స్ పాడైపోయి క్షీణించిపోయి 30-35 సంవత్సరాలుగా చచ్చిపోతాడండి. అందుకే వాడికి ముసలితనం రాదండి. అలాగే దొంగలు ఎందుకు పడరంటే వీడు తాగి 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 ఏ టీవీ వచ్చి తెల్లవారులు దగ్గుతూనే ఉంటాడు. అందుకు దగ్గుతుంటప్పుడు ఎవడు దొంగలు రారండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక నడవలేని పరిస్థితుల్లోని కర్ర పట్టుకొని రోడ్డు మీద వెళ్తున్నా, ఇంట్లో కూర్చున్నా కర్ర చేతిలో ఉన్నంత వరకు కుక్కలు కర్రవండి. ఇది కాన్సెప్ట్ అండి. అయితే ఇది బాటిల్ కొనడానికని బ్రాందీ షాప్కి వెళ్ళారండి. ఏంటంటే మా టీచర్స్ అందరికీను ప్రోగ్రామ్ ఇవ్వాలండి ఈ సారా మీద అంటే తక్కువ టీచర్స్ బ్రాండ్ అని చెప్పేసి బాటిల్ ఇచ్చాడు. అంటే దానికి కూడా మీ పేరే పెట్టారు. దానికి ఏంటంటే మీకు ఇప్పుడు ఈ సారాకి మందు ఉన్నది మాకు ఎలా ఉన్నదో మేము చెప్తామండి. అది
నాకే దివ్యశక్తులు ఉన్నాయి, నాకే అన్నీ వచ్చు, నాకే భగవంతుడితో నేను రాత్రులు మాట్లాడుతుంటాను, లేకపోతే అమ్మవారితో మాట్లాడుతుంటాను అని చెప్పేసి చాలా ప్రగల్భాలు పలుకుతూ నేను ఏమనుకుంటే అది కావాలనుకుంటే ఏమీ లేకుండానే మంటల్ని నేను సృష్టించగలుగుతానని చెప్పేసి చెప్తుంటారండి ఈ బాబాలు కాని వాళ్ళు. దాన్ని మీకు చూపిస్తాను ఒకసారి. ఇది నెయ్యి అండి, మన నాగరాజు గారు స్టోర్లోని స్వచ్ఛమైన నెయ్యి తీసుకొచ్చానండి. అది నెయ్యి ఏదో అగ్నిగుండం కాగిత పుక్కలో వెళ్ళి వేసా. ఈ విధంగా మేము వాకింగ్ చేస్తారండి. దీన్ని ఇవన్నీ కూడా మీకు రివీల్ చేస్తాను, తర్వాత మీకు అర్థమవుతుంది దీని గురించి. తర్వాత మీరు మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు నీకు ఒకటి నీకు ఏ విధంగా చేస్తారా అన్నది నీకు చెప్తాను. ఆ విధంగా చెయ్యి. ఎందుకంటే ఒకసారి మా క్లినిక్లో ఉంటుండగా ఒక అతను జ్వరంతో వచ్చాడండి. జ్వరంతో వచ్చినప్పుడు ఇలా ఫ్రెండ్ తీసుకొని వచ్చాడు. జ్వరానికి మందులు రాయిపోతుంటే కాదు సార్, పక్కన కోయోడిని తిట్టాడండి. ఆ కోయోడేమో ఏదో చేసాడు, అప్పటి నుంచి భయపడిపోతున్నాడండి. భయపడిపోతున్నాడంటే సరే మాకు ఇది ఎలా ఉంటుంది కదా, ఇంకా అయితే ఒకసారి రేపు ఈ మందులు వాడి రేపు కూడా రెండోసారి అని చెప్పేసి రమ్మన్న తర్వాత ఏం చేశానంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని కొన్ని నీళ్ళు తాగమ్మా. ఆ నీళ్ళు మా పక్కన ఉన్న మొక్కలు వేసే అని చెప్పేసి వేసే. వాటర్ వేసావా? అవునా, పంపిస్తాను. అక్కడ ఏమైందంటే నీకు ఆల్రెడీ ఏమైందంటే ఏదో మొత్తం మీద ఏదో ఆహ్వానించింది. ఆ నీ శరీరంలోంచి తీసి ఇంకా నీళ్ళ రూపంలోని నీకు ఇచ్చేసా. అది పగలతోని అదంతా పోయినట్టు చూపిస్తానమాట. అన్నట్లే కెమికల్స్ ఏం కాదు. ఇద్దరు తాగి నీళ్ళ. అండ్ మీరు ఎవరొకరు మా పిల్లలు కానీ ఎవరొకరు రావాలి తొందరగా. నీకు ఇష్టం వచ్చిన కొబ్బరికాయ కూడా తీసుకో. లేదు, నీకు ఇష్టం వచ్చిందో తీసుకున్నావు కదా, వెళ్ళి ఇటుక రాయి మీద కొట్టు. అలా చూపించి అందరికీ ఒకసారి చూపించండి. కెమెరా చూపించమ్మా. మీకు ఎవరో చేతబడి చేసేసారు. అందు గురించి మళ్ళీ ఈ చేతబడి తీయాలంటే ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. తెస్తావా? తీసుకురావు. కానీ సమాజంలో ఇదే విధంగా లేనోళ్ళు ఎక్కువ వెళ్ళి నమ్మి ఏదో ఒకటి తాకట్టు పెట్టి ఆఖరికి మెళ్ళలో పుస్తకాలు కూడా తాకట్టు పెట్టి ఆ 10,000 ఆ భూత వైద్యుడికి కట్టి మళ్ళీ ఈ యొక్క ఇది తొలగించానని చెప్తున్నారు. ఇంతనా నువ్వు వేసుకున్నదే కొట్టండి. ఇప్పుడు మధ్యలో కొట్టి
చిన్నది అదే బాగానే ఉంది. అంటే ఇది హిస్టరీ తెలిసిందా? మోసం. నేను నిన్నంతా కూర్చొని 3 కొబ్బరికాయలు తెప్పించుకొని ఒక్క కొబ్బరికాయ కన్నం పెట్టి పొద్దునంతా కూర్చొని దాంట్లోకి రెడ్ ఇంకు మా సన్నజాతులు మొక్క ఉంటే అక్కడ ఆ చామంతి పూలు అన్నీ కలిపి ఆ కన్నంలో చేసి సీల్ చేసి ఇక్కడికి పెట్టుకున్నానండి. సాధారణంగా ఈ 3 కొబ్బరికాయల్లోని ఏది కొబ్బరికాయ ఈవిడ కరెక్ట్గా తీసేస్తుంది. తీసుకోకపోతే ఏం చేస్తామంటే అది తీసుకోలేదని మాకు తెలిసింది అనుకోండి, ఆ కొబ్బరికాయ తీసుకెళ్ళి అది గాంధీ గారికి ఇవ్వండి అంటాం, ఇస్తారు. మళ్ళీ ఇంకో కొబ్బరికాయ తీయమంటాం. అప్పుడు కూడా కొబ్బరికాయ తీయలేదనుకోండి, ఇది తీసుకెళ్ళి ఇంకో వ్యక్తికి ఇమ్మంటాం. అయిపోద్ది. 3వ తేదీ అలాగే దొరికేస్తారు. ఈవిడ ఏం చేసింది, కరెక్ట్గా సెంటర్ పాయింట్ పట్టుకొని ఆ సెంటర్ ఏదైతే అనుకున్నామో అదే కొబ్బరికాయ తీసుకుంది. ఇది డాక్టర్స్ ఎవరైతే దీనికి స్పాన్సరింగ్ ఇచ్చారో వారు, ఇందులో మన చైర్మన్ గారు, మన మేడం రావాలి. మీరు ఒకసారి ఆగండి సార్, ఒకసారి రండి సార్. ప్రకాష్ గారు వచ్చారు సార్, వచ్చారు. ఒక్కసారి ఇలా చూడండి, అది ముందుకు రమ్మను. అమ్మా చాలు చాలు. ఈ ఏడాది వరల్డ్ హెల్త్ డే నినాదమైన ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనకమైన భవిష్యత్తు ప్రకారం తల్లుల నవజాత శిశువుల ఆరోగ్యంపై దృష్టి పెట్టి ప్రసూతి మరియు శిశు మరణాలను నివారించేందుకు గ్రామాల్లో ప్రాథమికంగా చికిత్సలు అందించే పిఎంపీలు ముందుండాలని పిఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక జేఎన్ రోడ్ ఎంఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిఎంపీ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు భల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన డెల్టా హాస్పిటల్ అధునాతన శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ నితిన్ రెమ్మలపూడి మాట్లాడుతూ అధునాతన శస్త్రచికిత్స విధానాల గురించి, వెరికోసిస్, పైల్స్, హెమరాయిడ్స్కు లేజర్ చికిత్స విధానం ద్వారా చేయడం గురించి, హెర్నియాల గురించి వివరించారు. బేరియాట్రిక్ సర్జరీల గురించి వివరించారు. గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ వి జీవన్ మాట్లాడుతూ నేటి కాలంలో జీవన శైలిలో మార్పుల వల్ల ధూమపానం, మద్యపానం, వ్యాయామం లేకపోవడంతో గుండె వ్యాధుల బారిన పడుతున్నారని, గుండె వ్యాధులకు, గ్యాస్ట్రిక్ సమస్యలకు మధ్యన ఉండే తేడాలను పిఎంపీలు ఎలా గుర్తించాలో వివరించారు. గుండె నొప్పి రాగానే త్వరితగతిన వైద్యం అందించాలని, ఆ గోల్డెన్ హవర్లో పిఎంపీలు తీసుకునే నిర్ణయం రోగి ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. క్యాన్సర్ వైద్య నిపుణురాలు డాక్టర్ దివ్య మాట్లాడుతూ మహిళలు ఇబ్బంది పడే రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల గురించి వివరించారు. డాక్టర్ చైత్ర రెమ్మలపూడి మాట్లాడుతూ వరల్డ్ హెల్త్ డే థీమ్ ప్రకారం మహిళలు ఆరోగ్యం పట్ల తీసుకునే జాగ్రత్తల గురించి, 35 సంవత్సరాలు దాటిన తరువాత మహిళలు తీసుకునే వ్యాక్సిన్ల గురించి వివరించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ నూతన వైద్య విధానాలపై అవగాహన కలిగి ప్రజలకు మేలైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రాజమండ్రి విశ్రాంత ఆరోగ్యాధికారి ఎంవీఆర్ మూర్తి, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల రాంబాబు, రాష్ట్ర గౌరవ సలహాదారు కోన చిన్నారావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా గౌరవ అధ్యక్షులు బుడ్డిగా అప్పారావు, జిల్లా ఉపాధ్యక్షులు రెహమాన్ ఖాన్, జిల్లా సహాయ కార్యదర్శి ఏ ధనుంజయులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ క్రాంతి కుమార్, కిరణ్, జిల్లాలోని అన్ని మండలాల సభ్యులు హాజరయ్యారు. అనంతరం వైద్యులను సభ్యులు సత్కరించారు. జిల్లా కోశాధికారి పి చిన్ని వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఇక్కడ ఇది పైన ఉన్నది బేజం, ఇంత పొడుగు ఫిస్టులా, సుమారుగా ఒక 15 సెంటీమీటర్లు అంటే అరడుగు అంత దూరం ఉన్న ఫిస్టులా అని ఏమీ కోత లేకుండా సింపుల్గా వ్యాఫ్ట్ పద్ధతిలో ఇంత సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. పైన ఒక అన్నం, కింద ఒక అన్నం, మధ్యలో అంతా ఈ లోపల ఉన్న ఆ వ్యాఫ్ట్ స్కోప్ తోట చేయడం వీలవుతుంది అనమాట. ఇది ఫిస్టులాకి వ్యాఫ్ట్ అనేది లేజర్ కంటే అడ్వాన్స్డ్ ప్రొసీజర్.
దీని లోపల మనం కరెంట్ వాడచ్చు, లేజర్ వాడచ్చు, అది పేషెంట్ రిక్వైర్మెంట్ని బట్టి వారి ప్రిఫరెన్స్ని బట్టి వాడతాం తప్ప ఈ వాస్ట్ స్కోప్ అనేది కేవలం సౌత్ ఇండియా మొత్తం మీద 6, 7 మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఇది అందరూ అమ్మరు. కాల్ స్టార్స్ అనే కంపెనీ వాడు మాత్రమే తయారు చేస్తాడు. వాళ్ళ దగ్గర నేను తీసుకున్న డేటా అనమాట. సౌత్ ఇండియా మొత్తంలో కేవలం 6 ఉన్నాయి. మన ఏపీలో అయితే 2 ఉన్నాయి. మన దగ్గర ఒకటి, ఇంకోటి వైజాగ్లో. లేజర్ తోటి వ్యారికోజ్ వెయిన్స్ గురించి లైట్గా మాట్లాడతాను. వ్యారికోజ్ వెయిన్స్ అంటే అందరికీ తెలుసు, సిరుల వాపులు అంటే ఏంటి? కాళ్ళ పైన ఉన్న నరాలు పొంగడం అనమాట. దీని యొక్క లక్షణాలు ఏంటంటే కాళ్ళ నరాలు లైట్గా సాయంత్రం అయ్యేటప్పటికి పైకి పొంగడం, లేదంటే సాయంత్రం అయ్యేటప్పుడు ఎర్లీ మ్యారేజెస్ 17 సంవత్సరాలకు ముందు కానీ 17 సంవత్సరాల వయసులో కానీ మ్యారేజెస్ జరిగినట్టయితే ఆ చిన్నపిల్లలలో గర్భిణీ మోయడానికి లేదా గర్భిణీ సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి అవగాహన ఉండదు వాళ్ళలో. అదేవిధంగా గర్భిణీ వస్తే ఏమవుతుందనేటువంటి మానసికమైనటువంటి అనేకమైనటువంటి మానసిక ఇబ్బందులు కనిపిస్తుంటాయి. చాలా టెన్షన్తో ఉంటుంటారు. అలాగే ఆ సమయంలో సరైనటువంటి పోషకాహారం లేకపోతే రక్తహీనత ఉంటుంది. ఈ అన్నిటి కారణంగా మరి స్పాంటేనియస్ అబార్షన్స్ జరగడం, గర్భం నిలబడకపోవడం అన్నమాట. అలాగే గర్భంలోనే శిశువులు మరణించడం, స్టిల్ బర్త్స్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం జయించాలి అంటే కనుక సరి అయినటువంటి వయసులో మ్యారేజెస్ చేసుకోవడం. 18 సంవత్సరాలు దాటిన తర్వాత మ్యారేజెస్కి వెళ్ళాలి. అలాగే 30 సంవత్సరాల లోపులోనే పిల్లల కనాలి. అది సరైనటువంటి వయసు. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అన్నమాట ఇది. 30 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల కంటే ఏమవుతుందండి? 35 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల కంటే ఏమవుతుందండి అంటే సాధారణంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం అదే. ఈ కార్పొరేట్ చదువులు అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత క్యారియర్ గురించి ఆలోచిస్తూ తమ యొక్క జీవితంలో మాతృ స్థానాన్ని సంపాదించవలసినటువంటి మంచి సమయాన్ని నెగ్లెక్ట్ చేయడం కారణంగా గర్భిణీ సమయంలో జెస్టేషనల్ డయాబెటీస్ రావడం, అలాగే హైపర్ టెన్షన్ కారణంగా ఎక్లామిషియాలు రావడం, ఇంకా రకరకాలైన హార్మోన్స్ తేడాలు రావడం, మానసిక టెన్షను, వీటన్నిటి కారణంగా కూడా పిల్లలు కూడా సరిగా బ్రతకరు. అలాగే తల్లులు కూడా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఒకవేళ డెలివరీ అయిన తర్వాత మరలా తగ్గినప్పటికీ కూడా మరొక 4-5 సంవత్సరాల్లో డయాబెటీస్ కంటిన్యూ అయిపోతుంది. జీవితాంతం వాడు డయాబెటీస్ తోటే జీవించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. వీటన్నిటిని అధిగమించడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టడం. రాజమహేంద్రవరం నారాయణపురం దేవస్థానాల వీధిలో కొలువైన శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి 25వ వార్షిక జాతర ఉత్సవములు జగ్గంపూడి విజయలక్ష్మి పర్యవేక్షణలో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించి మంగళవారం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం నారాయణపురం దేవస్థానాల వీధిలో కొలువైయున్న శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి 25వ వార్షిక జాతర మహోత్సవాలు జగ్గంపూడి విజయలక్ష్మి పర్యవేక్షణలో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించుకుని మంగళవారం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 సత్తమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు దొడ్డ పద్మనాభం, ఆకెట్టి ఆదివిష్ణుమూర్తి, మానే దొరబాబు, దొడ్డ నరసింహమూర్తి, దొడ్డ వెంకన్నబాబు, వాడ్రేపు వెంకటేశ్వరరావు, డబ్బీరు శ్రేణు, మానే ఆదిబాబు, వీర శ్రీకృష్ణ భగవాన్, కోల వీరభద్రరావు పాల్గొని ఏర్పాట్లు చేశారు. అమ్మవారి యొక్క అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. వారి భక్తులు కూడా ఆయన ప్రసాదం స్వీకరిస్తున్నారు. బొట్లెట్టాడా
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కార్యకర్తలకు స్ఫూర్తి ప్రేరణ సోము వీర్రాజు. ఆయనకు పదవి, కార్యకర్తలకు దక్కిన గౌరవం. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. రాజమండ్రి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సోము. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఘనంగా ఎమ్మెల్సీ సోముకు అభినందన సత్కారం. నగరంలో భారీ ర్యాలీ, వేలాదిగా హాజరైన కార్యకర్తలు. అభివృద్ధి రాజకీయమే నా ఆలోచన. ఎమ్మెల్సీ సోము. ప్రణాళికగా వెళ్తున్నాం, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. నగరంలో వీధి కుక్కల నివారణకు చర్యలు. కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు చేయిస్తున్నాం. పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పందుల సమస్యకు పరిష్కారం చూపిస్తాం. సీఎం సహాయ నిధి ద్వారా 79 మందికి 1,20,00,000 సాయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.